ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది. ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం ఇద్దరు రాణులుగా ఒక రాజుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రాణిగా అలాగే రితు, రాజుగా అయితే నిఖిల్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 11వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరుగుతుంది. ఈ టాస్క్ ఏంటంటే ఫైనల్ గా ఎవరైతే రాజులు రాణులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ గా అవుతారు అంటూ బిగ్ బాస్ ముందు చెప్పలేదు. అదే ట్విస్ట్ ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్. సో ఇందులో భాగంగానే ఫైనల్ గా బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో భాగంగా తనుజ విన్నర్ గా నిలిచింది. సో తనుజాకి విన్నర్ గా నిలిచినందుకు బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో ఫైనల్ గా దివ్య కమాండర్ గా అయ్యి తనుజ మాత్రం క్యూన్ గా అయిపోయింది. ఇంకేముంది, కట్ చేస్తే ఎవరైతే చివరిగా రాణులు ఇద్దరు రాజు ఒకరు మిగులుతారో వాళ్ళు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ గా అవుతారంటూ బిగ్ బాస్ తెలియజేశారు. సో ఫైనల్ గా ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది తనుజ, రీతు అలాగే నిఖిల్. ఏదేమైనా బిగ్ బాస్ ట్విస్ట్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి. పాపం దివ్య మోహం మాడిపోయిన మసాలా దోశలా పెట్టింది. ఎందుకు అంటే అప్పటి వరకు ఉన్న రాణి కాస్త కమాండర్ గా మారిపోవడం, తర్వాత బిగ్ బాస్ తనుజాని కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేయమండం నిజంగా నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఈ వారం బిగ్ ట్విస్ట్ లో. సో ఫైనల్ గా మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి. మరి మొత్తానికి తనుజ రాణి అవ్వడంపై అలాగే కెప్టెన్సీ కంటెండర్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.